హలో అండి అందరికీ. నీలిమేఘములు ఛానల్లో ఈరోజు నుండి లాంగ్ వీడియోస్ పోస్ట్ అవుతాయి. నేను రాసిన ప్రతి రైటింగ్స్ అంటే ప్రతి కథ కూడా ఇక నుండి మీ ముందుకి తెస్తాను. ఇక ఈరోజు కథలోకి వెళితే, స్వాతి కొత్తగా పెళ్ళి అయిన అమ్మాయి. కానీ కొత్తగా పెళ్ళి అయిన ఆనందం, సరదా ఇవేమీ స్వాతి ముఖంలో కనబడవు. దానికి కారణం తన భర్త విక్కీ. తన బాధకి కారణం అంటే తను ఏమీ బాధ పెట్టే మనిషి కాదు. మనిషి చాలా మంచివాడు. కానీ విక్కీ యొక్క గతం మాత్రమే స్వాతికి చాలా ఇబ్బందిగా ఉంటూ ఉండేది. స్వాతి ఎప్పుడూ కూడా తన భర్త విక్కీ చెప్పిన గతం గురించే ఆలోచించుతూ ఉండేది. ఎందుకంటే ఆ గతం తన జీవితాన్ని, తన కన్న కలల్ని కొంతకాలం వరకు నిలిపివేస్తుందా లేక పూర్తిగా జీవితం అంతమయ్యేలా చేస్తుందా అనేది అర్థం కాని సందిగ్ధంలో పడేసేది. కాబట్టి విక్కీ ఒక ఐటీ ఎంప్లాయ్. తను రోజులాగానే ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు. స్వాతి కూడా తనకి నవ్వుతూ ఎదురు వెళ్ళి తన దగ్గర ఉన్న లంచ్ బ్యాగ్ అవన్నీ తీసుకుని కాఫీ తన చేతికి అందిస్తూ ఉంటుంది. అయితే విక్కీ కాఫీ తాగుతూ ఉంటాడు. ఇంతలోపు స్వాతి ఇంట్లో పని అంతా చేసుకుంటూ ఉంటుంది. విక్కీ ఆఫీస్ నుంచి రావడంతో తనకి కొంచెం స్నాక్స్ ఇచ్చి తను తింటూ ఉండగా రాత్రి భోజనానికి కావాల్సినవన్నీ స్వాతి సిద్ధం చేస్తుంది. ఇద్దరు తిని కొంచెం సేపు మాట్లాడుకుని పడుకుంటారు. అదేంటి, స్వాతి చాలా బాధపడుతుంది తన పెళ్లి జీవితం వల్ల అని అంటున్నారు. అదే సమయంలో ఇద్దరూ కలిసి కూర్చుని తినడం, మాట్లాడుకోవడం, ఇద్దరూ చాలా నార్మల్గా ఉండడం అని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది. వాళ్ళు ఈ ప్రపంచానికి భార్యాభర్తలేమో కానీ 4 గోడల మధ్య మంచి స్నేహితులు మాత్రమే. వారికి పెళ్ళి అయిన తర్వాత విక్కీ తన ప్రేమ గురించి చెప్పిన గతం విని స్వాతి తనని ఎటువంటి ఇబ్బంది పెట్టాలి అని అనుకోలేదు. ఇద్దరు తింటారు, కలిసి మాట్లాడుకుంటారు, మంచి స్నేహితుల్లా ఉంటారు. కానీ భార్యాభర్తలు మాత్రం ఇంకా కాలేకపోయారు. స్వాతి చదువుకున్న అమ్మాయి అయినప్పటికీ కూడా పెళ్ళి తర్వాత విక్కీని చూసుకోవడం కోసం తను చేస్తున్న జాబ్ మానేసింది. విక్కీకి తను ఇంట్లో ఉండి తనని చూసుకోవడం ఇష్టం అనే విషయం స్వాతికి అర్థమైన తర్వాత తను ఉద్యోగం మానేస్తుంది. అయితే ఇది ఇలా ఉండగా ఇద్దరూ భోజనం చేసి పడుకుంటారు. ఇద్దరూ పడుకున్న కొంచెం సేపటికి టైం రాత్రి 2 గంటలు అవుతుంది. స్వాతి ఉలిక్కిపడి లేస్తుంది. ఇంతలో విక్కీ, ఏమైంది, ఎందుకని అలా ఉలిక్కిపడ్డావు అని చెప్పి అడుగుతాడు. దానికి జవాబుగా స్వాతి, ఏం లేదండి, ఏదో కల వచ్చింది అని చెప్తుంది. ఇంతలోపు విక్కీ, అవునా, ఏంటది అని అడుగుతాడు. దానికి సమాధానంగా స్వాతి, ఏమీ లేదండి, ఏదో పీడకల వచ్చింది, వదిలేయండి, మీరు పడుకోండి, నేను కూడా పడుకుంటాను అని చెప్పి అక్కడే ఉన్న వాటర్ కొంచెం తాగి పడుకుంటుంది స్వాతి. స్వాతి పడుకుంటుంది కానీ విక్కీకి మాత్రం ఇంకా నిద్ర పట్టదు. స్వాతికి వచ్చిన పీడకల ఏంటో, తను దేని గురించి ఆందోళన పడుతుందో విక్కీకి తెలియనంత సిచ్యువేషన్లో అయితే లేడు. విక్కీకి తెలుసు తన గతం యొక్క జ్ఞాపకాలే స్వాతి పీడకలలు అని చెప్పి. అలా ఆలోచిస్తూ విక్కీ తన గతం గురించి ఆలోచిస్తూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. ఎందుకు అంజనా నన్ను వదిలి వెళ్ళిపోయావు? కేవలం ఆస్తి లేనందుక, మంచి ఉద్యోగం లేనందుక? చాలా కష్టపడి మంచి ఉద్యోగం తెచ్చుకున్నా సరే మీ నాన్న నాకు నీతో పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు. ఆస్తి లేకపోవడం నేరమా అనుకుంటూ స్వాతి వైపు చూస్తూ పడుకుంటాడు. ఇకపోతే విక్కీ గతం విషయానికి వస్తే, అంజన విక్కీ ఎంతో ఇష్టపడతారు. ఇద్దరూ ఎంతో ప్రేమించుకుంటారు. అంజన తన సొంత మావయ్య కూతురే. కాకపోతే విక్కీ వాళ్ళకి ఆస్తి లేనందువలన తనకి ఇచ్చి పెళ్లి చేయడానికి అంజన తండ్రి నిరాకరిస్తాడు. ఆ బాధ తట్టుకోలేక చాలా కాలం బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ ఇంట్లో నచ్చచెప్పి పెళ్లి చేయడం వల్ల స్వాతిని చేసుకుంటాడు. అలా పెళ్లి చేసుకున్న స్వాతిని తన భార్యగా అంగీకరించలేక
అంజనా నుండి బయటికి రాలేక సతమతం అవుతూ వాళ్ళిద్దరూ కేవలం మంచి స్నేహితులుగానే ఉంటారు. ఆ తర్వాతి రోజులాగానే విక్కీకి లంచ్ బాక్స్ రెడీ చేసి విక్కీ ఆఫీస్కి వెళ్తుంటే నవ్వుతూ ఎదురు వచ్చి తన చేతికి అందిస్తుంది స్వాతి. అది చూసి విక్కీ నవ్వుతాడు కానీ మనసులో మాత్రం చెప్పలేనంత బాధపడతాడు. ఎందుకంటే విక్కీకి తెలుసు తన గతంలో ఉన్న ప్రేమ విషయంతో తను బాధపడడమే కాకుండా తన కోసం తన తల్లిదండ్రుల్ని వదిలి వచ్చిన తనకై ఉన్న అమ్మాయిని కూడా బాధ పెడుతున్నాడు అని. అలా బాధ పెట్టడం ఏమాత్రం మంచిది కాదు అని తెలిసినా విక్కీ అలా చేయకుండా ఉండలేకపోతున్నాడు. దానికి తనను తానే చాలాసార్లు నిందించుకోవడమే కాక తిట్టుకున్నాడు కూడా. కానీ రోజు స్వాతి భయపడే విధానం, తను ఆలోచించే ఆలోచనలు విక్కీ గ్రహించి ఇక బాధపడడం ఏమాత్రం మంచిది కాదు అనుకుంటూనే ఆఫీస్కి వెళ్తాడే కానీ ఆ రోజు తను ఆఫీస్లో అసలు ఎటువంటి వర్క్ సరిగా చేయలేకపోతాడు. తనని తాను ప్రశ్నించుకుంటూ ఉంటాడు, నేను చేసింది అంతా కరెక్టేనా అని చెప్పి. అప్పుడు విక్కీకే సమాధానం చెప్పుకుంటాడు. ఇలా వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఎంతవరకు అని బాధపడతాం, వచ్చిన అమ్మాయిని కనీసం మంచిగా అందంగా చూసుకోవాలి కదా అని చెప్పి. తనని వదులుకొని వెళ్ళిపోయిన అమ్మాయి కోసం బాధపడడం కాదు, తనకే వచ్చిన అమ్మాయిని సంతోషంగా చూసుకోవడంలోనే అసలైన ప్రేమ ఉంది అని అర్థం చేసుకుంటాడు. సో ఇక ఆ రోజు ఇంటికి వచ్చిన విక్కీకి కాఫీ ఇస్తుంది స్వాతి. ఇంతలోపు విక్కీ తను రోజులా కాకుండా ఏంటో చాలా బాధగా కనిపిస్తాడు. అది గమనించిన స్వాతి, ఏంటండి అలా ఉన్నారు అని అడుగుతుంది. ఏం లేదు స్వాతి, నన్ను క్షమించు, నిన్ను చాలా బాధ పెడుతున్నాను అని చెప్పి అంటాడు. దానితో స్వాతి, ఏంటండి ఇది కొత్తగా, ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఏంటి సారీ అని అడుగుతుంది. ఏం లేదు స్వాతి, నేను నా గతం నిన్ను ఇంకా ఇలా బాధ పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని చెప్తాడు. అయ్యో, మీరు ఇప్పటికైనా తెలుసుకున్నారు, ఇదే చాలా మంచి విషయం. ఇకపై అటువంటి విషయాలు ఏమీ మాట్లాడుకోకుండా మనం సంతోషంగా ఉందాం, అదే మనకి చాలు అని చెప్తుంది. ఇక ఆ మాట విన్న విక్కీ, నువ్వు త్వరగా రెడీ అయ్యిరా, మనిద్దరం బయటికి వెళ్దాము అని చెప్పి స్వాతితో అంటాడు. స్వాతి చాలా సంతోషపడి వెళ్ళి రెడీ అయ్యి వస్తుంది. తను రెడీ అయ్యి కిందకి వచ్చేసరికి విక్కీ రెస్టారెంట్ బుక్ చేసి అక్కడ చాలా అరేంజ్ చేస్తాడు. ఇద్దరూ కలిసి రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ స్వాతికి తెలియకుండా ఇంతలోపే కొన్ని అరేంజ్మెంట్స్ చేస్తాడు విక్కీ. అది ఏంటి అంటే, చుట్టూ రెడ్ రోజెస్తో ఉన్న ఒక ప్రైవేట్ లాంజ్ని వాళ్ళ డిన్నర్ కోసం బుక్ చేస్తాడు. అలా బుక్ చేసి డిన్నర్ కోసం కూర్చున్న వాళ్ళతో ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్తాడు విక్కీ. వెళ్ళి తన చేతిలో రెడ్ రోజెస్తో పాటు స్వాతి ముందు మోకాళ్ళపై కూర్చుని తనకి ప్రపోజ్ చేస్తాడు. ఇక ఆ క్షణంతో వారిద్దరి మధ్య ఉన్న దూరంతో పాటు మిగిలిన బాధలు కూడా పోతాయి. ఇదే మన కథ భార్య. నిజమే కదా చెప్పండి? మనం మన జీవితంలో ఒక్కసారే ప్రేమిస్తామా అంటే దానికి సమాధానం ఉండకపోవచ్చు. ఎందుకు అంటే మన జీవితంలో ఎప్పుడు ఉండిపోయే వాళ్ళు వస్తారో తెలీదు. కాబట్టి మీకు మీ గతంలో ప్రేమ ఉంటే అది మిమ్మల్ని కాదు అనుకుని వెళ్ళిపోతే, అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే, మీకోసం ఎవరైతే మీ జీవితంలోకి వస్తారో వారిని సంతోషంగా ఆహ్వానించి ప్రేమించండి. నేను మన ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి స్టోరీ కూడా నాకు నేను ఓన్గా రాసిందండి. ఎక్కడి నుంచి కాపీ చేసింది కాదు, ఎవరి దగ్గర నుండి తీసుకుని ఇక్కడ ఆడియోలో యాడ్ చేసింది కాదు. సో ఇవి అన్నీ నీలి మేఘములు అనే పేజ్ ఓన్ కంటెంట్. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.